ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని అందరినీ ఈ విధంగా నడిపించినందుకే దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున ఈరోజు మరొకసారి మీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించారు తండ్రి. మార్గమధ్యంలో ఎదురైన అవాంతరాల వలన ఆలస్యంగా చేరుకోవటం జరిగింది. కానీ మీ బిడ్డలు ఓపికతో ఇంతవరకు కూర్చొని ఉన్నారు. వీరి యొక్క ఆసక్తిని బట్టి మీ యొక్క దివ్యమైన వాక్యమును మాకు బయలుపరచమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. నిన్నటి దినాన మనము లూకా సువార్తలోని ఒక ఉపమానాన్ని పరిశీలించుకుంటూ వచ్చాం. కొంచెం సౌండ్ ఏమన్నా ఇవ్వగలరా? కొంచెం సౌండ్. లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 49 వరకు వాక్యధరంగా నిన్న కొంచెం మాట్లాడుకొని మిగిలినది ఈరోజు మాట్లాడుకుందామని నిన్న సంపూర్ణంగా మాట్లాడుకోలేకపోయాం. 46 నుంచి 49 వరకు లూకా సువార్తలో, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. దేవుని మాటలు గైకొనడం విషయంలో మనిషి నిర్లక్ష్యం చేయకూడదు, మొండితనం చూపించకూడదు అనేది నిన్నటి సందేశం. దానికి ఉదాహరణగా నిన్న విన్నాం మనము. భూమి మీద ఉన్న తల్లిదండ్రుల మాట వినకపోతేనే దేవుడు మరణశిక్ష వేయమని చెప్పాడు. అలాంటిది మన దేవుడు మనకు పరలోకపు తండ్రి అయితే ఆయన మాట వినకపోతే ఇంకెంత గొప్ప శిక్ష పడుతుందో ఒకసారి ఆలోచించండి అన్న విషయం నిన్న మనం విన్నాం. అయితే ఈరోజు ఈ ఉపమానంలో తెలుసుకోవాల్సినవి ఇంకా ఏమైనా ఉన్నాయా అని వెతుకుతుంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతున్నాయి. ఒకటి ఇల్లు, మరొకటి ఆ ఇల్లు బండ మీద నిర్మించబడాలే కానీ ఇసుక మీద కాదు అనేది మరొకటి. అయితే బైబిల్ ప్రకారంగా దేనిని ఉద్దేశించి దేవుడు ఇక్కడ నీ ఇల్లు బండ మీద నిర్మించబడాలి అని మాట్లాడుతున్నాడు, దాని గురించి మనకు అర్థం అవ్వాలి. బండ అని అంటే బండ అంటే అదొక బండ. ఈ బండ అనే పదాన్ని పలు విధాలుగా మనం ఉపయోగిస్తాం. బండ అనే పదాన్ని పలు విధాలుగా ఉపయోగిస్తాం. నాకు తెలిసి 3 పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు తెలిసి ఇంకేమైనా ఉంటే మీరు కూడా చెప్పచ్చు. కొన్ని నేర్చుకుంటాను నేను కూడా మీ వద్ద నుంచి. ఒకటి, మనం ఇంట్లో ఫ్లోరింగ్ వేసుకోవడానికి కర్నూలు పరిసర ప్రాంతాల్లో అయితే
బేతంచెర్ల బండలు అనేవి చాలా ఫేమస్. బేతంచెర్ల బండలు కింద మనము కూర్చోడానికి ఇంట్లో ఒకప్పుడు, ఇప్పుడంటే టైల్స్ వచ్చాయి, టైల్స్ లేనప్పుడు అందరు బండలు వేసుకునేవారు. అది కూడా ఒక బండ. ఇంకొక రెండో రకం ఇంకొకటి ఉంది. ఎవరినన్నా ఎప్పుడైనా మనము ముద్దుగా కాకుండా మొద్దు అని పిలవడానికి బండలాగున్నావు కదరా అంటాం చూసారా. మనుషులను కూడా అప్పుడప్పుడు బండలాగున్నావు అని ఆ బండలాగా పిలుస్తారు. ఎవరిని బండ అని అంటారు? బాగా కొంచెం సైజు ఉండాల్సిన స్థాయిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటే బండలాగున్నామని మాట్లాడతారు. ఇది రెండో రకం. మూడోది చెప్పాను, ఇప్పుడు బైబిల్లో ఉన్న యేసు ప్రభువు మాట్లాడుతున్న మరొక బండ. కాబట్టి ఒకే పదానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి కనుక బండ మీద పునాది వేసుకోవడం అంటే ఏంటి అని దాని గురించి ఆలోచిస్తే, బైబిల్లో బండ అనే ఈ పదానికి పర్యాయ పదంగా ఒకటి కనపడుతూ ఉంటుంది. బండని ఇంగ్లీష్లో ఏమనొచ్చు? స్టోన్. మరి రాయి అంటే అంటే బండను ఏమంటారంటే స్టోన్ అనేసారు వెంటనే. బాగుంది. స్టోన్. రాయిని ఏమంటారు? రాయినైతే ఎక్కువగా ఉపయోగించేది స్టోన్, బండనైతే వెరీ గుడ్ వచ్చారు రాక్ అని పిలుస్తారు. అందుకే హైదరాబాద్లో కూడా అక్కడక్కడ మనకు అప్పుడు కనపడతాయి ద రాక్ చర్చ్ అని కనపడుతుంది, బండ చర్చ్. ఇందుకు ఏ బండ అది అనేది మనకు అర్థం అవ్వాలి. ఒకవేళ సరైన అర్థం తెలియదు అనుకోండి, మనము హేళనగా ఎగతాళిగా నవ్వుకునే అవకాశం ఉంటుంది. తెలుగులో మనకు దేవుడిచ్చిన తెలుగు బైబిల్లో ద్వితీయోపదేశకాండం రాయిని ఏమంటారు అనుకున్నాం ఇంగ్లీష్లో? బండను ఏమంటారని చదువుకున్నాం? రాక్ అనుకున్నాం. చదువుకోలేదు, చెప్పుకున్నాం. అయితే తెలుగులో బండ అనే పదానికి మరొక పర్యాయ పదము బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. 3 రకాలైనవి నేను విన్నాను అని ఇందాక చెప్పాను. మొదటిదేంటి? ఇంట్లో పరుచుకునే బండలు, ఫ్లోరింగ్ వేసుకోవడానికి. రెండవది, ఎవరినన్నా మనము వారిని తిట్టేటప్పుడు బండలాగున్నావు కదా అనేటప్పుడు అలాంటి పదాలు ఉపయోగిస్తాం. అయితే బైబిల్లో కనబడుతున్న ఈ ఉపమానంలో ఉన్న బండ మాత్రం అలాంటి వాటికి మనం పోల్చడానికి ఏమాత్రం సరిపోదు. ఇది ఈ పదానికి అర్థం వేరు, ఈ పదానికి స్థాయి వేరు, దానికి ఉన్న ఉన్నతమైన లక్షణమే వేరు. 32వ అధ్యాయం తీద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. Deuteronomy chapter number 32 verse number 4, 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. చదువుకున్న ఈ వచనంలో ఎక్కడైనా బండ అనే పదం కనబడుతుందా చెప్పండి? లేదు. మళ్ళీ చూడండి, ఏమైనా కనబడుతుందా? ఇదే వచనాన్ని ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు ఎవరైనా ఉందమ్మా ఎవరి దగ్గరన్నా? ఏముంది? ఒకసారి మైక్ ఏమైనా ఉంటే ఇవ్వండి, అక్కడ అందరికి వినపడేట్టుగా. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 4వ వచనంలోనిది ఇంగ్లీష్లో రాస్తున్న బైబిల్లో ఏముందో చదువుతున్నారు. మైక్ ఉంది కానీ సౌండ్ లేదు, దానికి ఆన్ చేయండి. అవసరాన్ని బట్టి ఇలాంటివి చాలా అవసరం.
వినాలి మనం. He is the rock. He is He the is the rock. rock. అనందు చూసారా? He is the rock. His works are perfect, His works are perfect. and all his ways are And just. all his ways are just. A faithful God A faithful God who does no wrong, who does no wrong. upright, And just just is is he. he. అని he is the rock. The rock అని రాస్తుంటే అక్కడ గమనించాల్సినది మరొకటి ఏంటంటే, రాక్ అని వ్రాయబడిన పదం ఆర్ అన్నది స్మాల్ లెటర్లో రాసిందా క్యాపిటల్ లెటర్లో రాసిందా చూడండి ఒకసారి. క్యాపిటల్ లెటర్లో రాస్తుంది. క్యాపిటల్ లెటర్లో ఒక సెంటెన్స్ మధ్యలో కొంచెం మనము ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, గ్రామర్ కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు. మనకు గ్రామర్ నేర్పించిన దాంట్లో కామన్ నౌన్ అండ్ ప్రాపర్ నౌన్ అనేవి కొన్ని ఉంటాయి. నామవాచకం, ఆ నామవాచకాన్ని కామన్ నౌన్ ప్రాపర్ నౌన్ అనే దాంట్లో నేర్పిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అన్ని పేర్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక పేరు ఉంది. ఇక్కడ మనకున్న పేరు కామన్ నౌన్ అవుతుందా ప్రాపర్ నౌన్ అవుతుందా? కామన్ నౌన్ అంటే హీ, షీ, ఇట్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ప్రాపర్ నౌన్ అంటే ఆ పేరు నీకే ఉంటుంది. ఎప్పుడైతే ప్రాపర్ నౌన్ రాస్తామో మన పేర్లు రాసేటప్పుడు మన పేర్లు ఎప్పుడైనా కూడా స్మాల్ లెటర్తో రాస్తామా క్యాపిటల్ లెటర్తో రాస్తామా? మన పేరును బుక్లో రాసేటప్పుడు ఎప్పుడు కూడా స్మాల్ లెటర్తో స్టార్ట్ చేయం, క్యాపిటల్ లెటర్తో రాస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న ఇంగ్లీష్ బైబిల్లో హీ ఈజ్ ద రాక్ అనేది సెంటెన్స్ మధ్యలో వచ్చింది. సెంటెన్స్ మధ్యలో వచ్చిందనంటే ఆర్ అనేది క్యాపిటల్ లెటర్లో రాస్తుందంటే ఇప్పుడు ఇది కామన్ నౌన్ అవుతుందా ప్రాపర్ నౌన్ అవుతుందా? ప్రాపర్ నౌన్ అయిందనంటే ఇది ఒక నామం అవుతుందా నామము కాకుండా ఉండేది అవుతుందా? అది చెప్పడానికి ఈరోజు నేను కూడా ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకున్నా తెలుగు బైబిల్తో పాటు. ఓకే, ఐ హ్యావ్ 2 బైబిల్స్ ఇన్ మై హ్యాండ్ టుడే. ఆల్ రైట్. ఒక సెంటెన్స్ మధ్యలో ద రాక్ అని రాస్తుందనంటే యేసు ప్రభువుని జీసస్ క్రైస్ట్, ఇమ్మానుయేల్, మెస్సాయా ఇలాంటి పేర్లతో ఎలాగైతే పిలుస్తున్నారో ఆయన మనకు ద రాక్గా కూడా కనబడుతున్నాడు. ఇక్కడ ఒక్క చోటనైనా ఉన్నది అని మనం చూస్తే ఒకసారి 78వ కీర్తనలోకి వెళ్ళి చూద్దాం. సామ్ నంబర్ 78. సామ్ నంబర్ 78 వర్స్ నంబర్ 35 ఇంగ్లీష్లో చదువుదాం. సామ్ నంబర్స్ కీర్తనల గ్రంథము 78 కీర్తన 35వ వచనం. 78 కీర్తన 35వ వచనం చదువుమా. Psalm number 78 verse number 35. They remembered that They remembered that God was their rock. God was their rock అని రాస్తుంది. ఈ రాక్ అన్నది క్యాపిటల్ లెటర్లో ఉందా స్మాల్ లెటర్లో ఉందా? క్యాపిటల్ లెటర్లో ఉంది. ఒక సెంటెన్స్ మధ్యలో వస్తుంది. ఒక వాక్యం మధ్యలో క్యాపిటల్ లెటర్లో వస్తుంది అని అంటే అది అబ్సల్యూట్లీ ఎ ప్రాపర్ నౌన్. ఎవరికో లేదా ఎవరిని ఉద్దేశించో మాట్లాడుతున్నటువంటి మాట అది. అయితే విచిత్రం ఏంటంటే బండ అనే పదం కనపడకపోయినా తెలుగు బైబిల్లో తెలుగు యొక్క పర్యాయ పదంలో 78 కీర్తన 35లో దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, ఆశ్రయ దుర్గము అనే ఆ తెలుగు పదాన్ని ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమా చేసినప్పుడు ద రాక్ అని పిలుస్తున్నారు. అక్కడ మీరు గమనిస్తే అంటే క్రొత్త నిబంధనలో బండ అన్న పేరు కనబడుతున్నా పాత నిబంధనలో మేము ఆశ్రయించడానికి ఒక దుర్గముగా ఉన్నాడు ఆయన అనే ఆశ్రయ దుర్గము అన్న పర్యాయ పదంతో కనబడుతుంది క్రొత్త నిబంధనలో ఉన్న బండ అనే పదం. ఈరోజు ఇవి ఏమి వింటున్నామో అర్థం కాకపోవచ్చు, కానీ
సరే, ఆశ్రయదుర్గం అంటున్నారు తెలుగులో. క్రొత్త నిబంధనలో బండ అని ఉంది. అదేదో పాత నిబంధన నుండే కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అని మనం అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి 49వ అధ్యాయం ఆదికాండం చూద్దాం. 49వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 49, బుక్ ఆఫ్ జెనిసిస్. వచనము 24వ వచనం. తెలుగులో చదవండి ఎవరైనా. అందరూ చూస్తున్నారా? ఆదికాండము 49వ అధ్యాయము 24వ వచనం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైన దగును అని చూడండి అక్కడ. అతని విల్లు బలమైన దగును అని చెప్పి ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును అంటే నేనే ద రాక్, ఆ బండను నేనే, మీరు దీని మీద నిర్మించబడాలి అన్న ఈ సందేశం దేవుడు క్రొత్త నిబంధనలో ఇస్తున్నాడు అని అనుకుంటే పొరపాటు. పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకమైన ఆదికాండం నుండే నేనే ఆ బండ, ద రాక్ నేనే. బలంగా నిలబడాలి అని అంటే నీ ఇల్లు బండ మీద నిర్మించబడాలి అని అంటున్నాడు అక్కడ. నీ ఇల్లు కూలిపోవాలంటే వెళ్ళి ఇసుక మీద కట్టుకో. బండ అంటే ఎవరో అర్థమవుతుంది. మనం ఇప్పటివరకు 3 వచనాలు చూసాం. ఒకటి కీర్తన 78లో, దానికంటే ముందు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో, ఇప్పుడు ఆదికాండం 49లో చూసాం. ఎలాగైతే ఒక ఇంటిని నిర్మించేటప్పుడు ఒక మూలరాయిని వేసి దాని మీద నుండి నిర్మాణం ప్రారంభమవుతుంటుందో, ఆ మూలరాయి, ఆ బండను నేనే అని మాట్లాడుతున్నాడు దేవుడు. మరి దేవుడు బండ లేదా రాయిగా పిలువబడుతుంటే ఆ బండ మీద ఇల్లు నిర్మించుకోవాలట. ఆ బండ మీద ఇల్లు నిర్మించుకోవాలి. ఆ ఇల్లు ఎవరు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. చివరి మాటలో, అయితే క్రీస్తు కుమారుడయుండి, హెబ్రీ పత్రిక 3:6 అందరు తీయండి. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అని చూడండి అక్కడ. మనమే ఆయన ఇల్లు అని అంటే మనము ఆయన ఇల్లు అయితే మనము ఎవరు? మనము ఏ బండ మీద నిర్మించబడాలి అని అంటున్నాడంటే ఆయనే, దేవుడే మనకు ద రాక్ అయి ఉన్నాడు. ఒకవేళ మేము నిర్మించుకోము, మాకొద్దు ఈయన అని ఎవరైనా దేవునికి దూరం ఉండాలి అని నిర్ణయించుకుంటే, వారి గురించి బైబిల్లో రాయబడుతున్న మాట ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో వారి పేర్లు ఎలా ఉంటాయంటే, దేవుని ఆజ్ఞల మీద తమ జీవితాలు నిర్మించుకోకపోతే ఎలా ఉంటుందో బ్రతుకని ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 12 నుండి ఎక్కువ ఉంది, నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనము, మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము, ఇశ్రాయేలునకు ఆశ్రయమా అంటే ఏంటి? నీ రెక్కల చాటు నేను ఉండాలని అనుకుంటున్నానని చేరుకోవడమే. నీవే నా ఆశ్రయము దేవా అని కోరుకోవటం. యెహోవా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహం చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. ఆ మాట చూడండి. దేవుని విసర్జించిన వారి పేరట ఇసుక మీద పేరు వ్రాయబడిన వారు.
అంటే మన పేర్లు ఎక్కడ వ్రాయబడితే భద్రంగా ఉంటాయి అనేది కూడా ఆలోచించాలి. 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఓటర్ల లిస్టులో మన పేరు లేకపోతే ఆ పోలింగ్ బూత్లో కూడా రానివ్వడు. గెట్ అవుట్ అంటాడు ఫస్ట్. ఇక్కడ ఎందుకు వచ్చావు? అల్లరి చేయడానికి వచ్చావా? ఎంతో నెమ్మదిగా ఓట్లు వేస్తున్నారు, మీరు రాకండి, మీ ఓటర్ కార్డు చూపించండి అని అంటాడు. పేరు లేకపోతే ప్రవేశం లేదు. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయో లేదో నాకు తెలీదు. అయిపోయా, ఇంకా రాస్తున్నారు. 10th, ఇంటర్మీడియట్ ఇవన్నీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. గేట్ దగ్గర హాల్ టికెట్ ప్రతిరోజు చెక్ చేస్తారా? ఓన్లీ ఫస్ట్ ఎగ్జామ్కి చెక్ చేస్తారా? నా క్రమశిక్షణతో ఉన్న వాళ్ళు అయితే ప్రతిరోజు చెక్ చేస్తారు. నేను ఫస్ట్ ఎగ్జామ్కి వచ్చా కదా, లాస్ట్ ఎగ్జామ్కి హాల్ టికెట్ మర్చిపోయినానంటే నో ఎంట్రీ. పేరు కనపడాలి. నీ హాల్ టికెట్లో ఉన్న పేరు, నంబరు వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్లో మ్యాచ్ అవ్వాలి. అలా అయితేనే లోపలికి ఎంట్రీ. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు, యెహోవా అను జీవజలముల ఊటను, యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరట. ఇసుక మీద పేరు వ్రాయబడిన వారు. సముద్రపు ఒడ్డున ఇసుకలో ఆడుకుంటూ ఒక్కసారి పేరు మనం వ్రేలుతో అలా రాస్తూ పోయినా కూడా మీరు తిరిగి వచ్చేసరికి ఆ ఇసుక మీద మన పేరు ఉంటుందా చెప్పండి? ఆ నీరు రావటం, దాన్ని తుడిపెట్టేసుకొని వెళ్ళటం. మరి ఎక్కడ ఉంటే మన పేరు భద్రం చేయబడి ఉంటుందో అది కూడా మనకు తెలియాలిగా. మలాకి గ్రంథం. యెహోవాను విసర్జిస్తే మన పేరు ఇసుక మీద రాయబడిన వారిగా ఉంటుందంట. మన పేరు దేవుణ్ణి విసర్జిస్తే, మరి ఆయన నామమును స్మరిస్తూ ఆయన చెప్పిన మాటలు గైకొంటూ ఉంటే మన పేరు ఎక్కడ ఉంటుందో చెబుతున్నాడు అక్కడ. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. ఆధార్ కార్డులో పేరు లేకపోతే మనం బాధపడతాం. పరీక్షలు రాసే పిల్లలు హాల్ టికెట్లో లేదా ఎగ్జామినేషన్ సెంటర్లో పేరు లేకపోతే ఆ రోజు ఏడిపోయి సంవత్సరం అంతా చదువుకున్నాము, ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేసరికి నా పేరు లేదు. ఆ పిల్లల భయం, ఆ టెన్షన్ తట్టుకోలేక అప్పుడప్పుడు పేరెంట్సే వెళ్ళి ఎగ్జామ్ హాల్ దగ్గర వదులుతుంటారు. వారు పడే టెన్షన్, ఈ బిడ్డ గుండె ఎక్కడ పగిలిపోతుందో అని. ఫస్ట్ ఎగ్జామ్కి వదులుతారు, రెండో ఎగ్జామ్కి వదులుతారు, అంటే డ్రాప్ చేస్తారు. 3rd, 4thకి వచ్చేసరికి అలవాటు ఏంటిది కదా, మాకు వచ్చే బస్సులో వెళ్ళి నీకు అలవాటు అయిపోయింది కదా. పేరు కనపడకపోతే గుండె పగిలిపోతుంది అనే భయం ఉంది చూసారా? ఎందుకు? సంవత్సరం రోజుల పాటు కష్టపడ్డారు చదువులో, ఇంటర్వ్యూలకి ఇచ్చింటారు, కొందరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఎంతో కష్టపడి రాసిన తర్వాత పేపర్లో ఆ యూపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు, ఇంకొక ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పేరు కనపడకపోతే ఎంతో నిరుత్సాహం. అయ్యో నా పేరు కనపడలేదే అని. యెహోవాను విసర్జించిన వారి పేరు ఎక్కడుంటుందని చెప్పాడు ఇర్మియా గ్రంథం 17లో. ఇసుక మీద రాయబడిన వారుగా ఉంటారు. ఇసుక మీద వేరు తుడిపి పెట్టబోతుంది. ఇసుక మీద రాయబడటం ఏంటంటే తుడిచివేయబడుతుంది. అసలు నువ్వెవరో తెలియదు అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది మన పేరు. నువ్వెవరో నాకు తెలుసు అని దేవుడు మనం భుజాన్ని తట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెయ్యేసి మనల్ని లోనికి పిలుచుకోవాలంటే మన పేరు ఒక చోట రాయబడాలి. అదే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా, ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి, ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి, స్మరించుచు ఉండేవారికేమో జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉంటుందట. జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడను. మనందరికీ బాగా తెలిసిన ఒక అద్భుతమైన చరిత్రే ఎస్తేరు గ్రంథంలో చోటు చేసుకున్న సంఘటన. చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి విన్న చరిత్రే మనకు ఎస్తేరు గ్రంథంలో విన్నమాట.
హామాన్ అన్న దుష్టుడు మొర్దెకై గారిని హతమార్చడం ఒక్కటే కాదు, ఈ వ్యక్తి ఏ జాతికి సంబంధించినోడో మొత్తం ఆ జాతినే అంతమొందించేస్తే బాగుంటుంది అని ఆలోచించాడు. రాజు వద్ద చక్రవర్తి దగ్గర ఆజ్ఞను కూడా తీసుకొని పత్రికలు రాయించుకొని ఇశ్రాయేలీయులందరినీ హతమార్చాలనే ఆజ్ఞ ముద్ర వేయబడి బయలుదేరింది రాజు సన్నిధి నుండి. అలాంటి స్థితిలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ రోజు రాత్రి రాజుగారికి నిద్ర పట్టలేదు. తెలుసు కదా స్టోరీ మీ అందరికీ. ఇది కట్టుకథనా నిజమా? నిజమే. ఆ రోజు రాత్రి రాజుగారికి నిద్ర పట్టకపోయేసరికి ఎవరక్కడ అన్నాడు. చిత్తం నా ఏలినవాడా అనుకుంటూ వచ్చారు. మన రాజ్యానికి సంబంధించిన చారిత్రక పుస్తకం ఉంది కదా, మనం ఏమేం చేశామో మొత్తం అన్నీ, ఆ పుస్తకం తెచ్చిన దగ్గర చదవండి అన్నాడు. రాత్రి అంత అర్ధరాత్రి ఆ రాజు తన రాజ్యపు పరిపాలన గురించి వ్రాయబడిన గ్రంథమును తెచ్చి చదవండి అన్నప్పుడు అక్కడ కనపడింది ఒక సందర్భం. మొర్దెకై అను ఈ వ్యక్తి రాజుగారిని ఎవరో హతమార్చాలని ప్రయత్నిస్తుంటే, కుట్ర పన్నుచుంటే, దానిని తెలుసుకున్న మొర్దెకై రాజుగారికి ఈ సమాచారం అందించారు, ఇదిగో ఈ వ్యక్తులు నిన్ను చంపాలనుకుంటున్నారని. వారు చేసిన ఆ పరిశీలనలో నిజమా కాదా ఈ మొర్దెకై చెప్పినటువంటిది అని పరిశీలించినప్పుడు అది నిజమని తేలింది. నిజంగానే ఆ శత్రువులు ఎవరైతే ఆ రాజ్యంలో వేషధారులుగా నటిస్తున్నారో రాజు చుట్టే తిరుగుతూ, ఆ నిజమని తెలిసిన తర్వాత మొర్దెకై ద్వారా అందిన ఈ సమాచారం వలనే ఈరోజు రాజు బ్రతికున్నాడు అనే సందేశం ఆ పుస్తకంలో రాసి ఉంటుంది. వెంటనే రాజు, మరి మొర్దెకై నాకు ఇంత మేలు చేసినప్పుడు నేనేమైనా మొర్దెకైకి ఇచ్చానా అని ఆ అర్ధరాత్రి ఆలోచన తట్టుతుంది. వెంటనే పిలిచి రాజుకు మేలు చేసిన వ్యక్తిని ఎలా సన్మానించాలి అని హామాను అంటాడు. అప్పుడు హామాను రాజు ప్రయాణం చేసే ఆ గుర్రం మీద ఎక్కించుకొని ఆ గుర్రపు తను ఏమంటారు తాడు స్వారీ చేసేదాన్ని పట్టుకొని రోడ్ల మీద అంతా అరుచుకుంటూ వెళ్ళాలి. ఏమని? రాజు సన్మానించాలనుకున్న వ్యక్తి ఇలా సన్మానించబడతాడని అతని క్రొత్త వస్త్రాలన్నీ ధరింపజేసి గుర్రం మీద ఎక్కించి మంచి వస్త్రాలు ఎక్కించి అందరి ముందు అతన్ని పొగడాలి. హామాను ఏ ఉద్దేశంతో అన్నాడన్నమాట? ఓ మొర్దెకై కాదు, నేనే గొప్పోడిని, రాజు సన్మానించాలనుకుంటే నన్ను తప్ప ఇంకెవరిని సన్మానిస్తాడు అని హామాను అనుకున్నాడు. కానీ అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. సీన్ మొత్తం రివర్స్ అయింది. గుర్రం మీద కూర్చునేది మొర్దెకై గారు, నడుచుకుంటూ వెళ్తుంది హామాన్ దుష్టుడు. ఇదంతా ఎలా జరిగింది అని అంటే, రాజు యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో మేలు చేసిన వ్యక్తి యొక్క పేరు అక్కడ ఉంది కనుక. భూమి మీద ఒక వ్యక్తి ఒక రాజ్యానికి లేదా ఒక రాజుకు మేలు చేస్తే ఆ వ్యక్తి భూమి మీద ఇంత గొప్పగా సన్మానించబడితే పరలోకపు రాజైన ఆ దేవునికి నమ్మకమైన వారముగా మనం జీవిస్తే మన గురించి ఇంకెంత గొప్ప గ్రంథంలో రాయబడి ఉంటుందో ఆలోచించండి ఒకసారి. అందుకే ఆయనను తిరస్కరించిన వారి పేరు ఇసుక మీద వ్రాయబడిన వారిగా ఉంటుందట. తుడుపు పెట్టబడుతుంది ఇసుక మీద. అసలు ఈ వచనాలను మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం ఇర్మియా గ్రంథం 17లోను అలానే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చదువుకున్న ఆ సందర్భం రెండింటిని పక్కన పెట్టుకొని చూడండి ఒకసారి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనాన్ని రెండింటిని పక్కన పెట్టుకొని చూస్తే ఒక ప్రశ్న. ఎలాగో పరీక్షల టైమే కదా, ఉదయం స్కూల్ కాలేజీలకు వెళ్ళి మనం ఎగ్జామ్స్ రాస్తే చర్చ్కి వచ్చినాక ఎగ్జామ్. దేవుని నిజమైన దేవుడైన బైబిల్లో రాయబడిన ఆ దేవుని వెంబడించడం వలన పేరు ఎక్కడ రాయబడుతుంది? మొదటి ప్రశ్న. 1 మార్కు ప్రశ్న లేదు. 1 మార్కుతో మార్కుల్లో ఫెయిల్ అయిపోయి జీవితాలు మారిపోయినవి లేవా? ఆయనను విసర్జించడం వలన ఏం జరుగుతుంది
అని 2 ప్రశ్నలు వచ్చాయనుకోండి. ఎవరైతే ఆయనను విసర్జిస్తారో, ఆయన మాట వినరో, వారి పేరు ఇసుక మీద ఉంటుందట. ఇసుక మీద. మనం కూడా చూడండి, మనకు తెలియకుండానే కొన్ని చేస్తూ ఉంటాం. మనకు బాగా సంబంధించిన వారు ఎవరైనా నిద్రించారనుకోండి, మన ఆత్మీయులు, ప్రియులు, రక్త సంబంధికులు, బాగా కావలసిన వారు, వారిని భూస్థాపితం చేసిన తర్వాత చక్కగా త్రవ్వి ఒక సమాధిని ఏర్పరిచిన తర్వాత వీరి పేరు చిరకాలం గుర్తుండాలని మళ్ళీ ఆ సమాధి మీద ఒక నల్లటి బండను తెచ్చి ఆ బండ మీద వారి పేరు చెక్కి ఆ సమాధికి ఇలా అతికిస్తాం. ఆ సమాధికి మనం ఇలా అతికిస్తాం. అదేదో ఎలాగో పూలు చల్లారు, మట్టి చల్లారు కదా, కొంచెం ఆ పక్కన దుమ్ము ధూళి ఉంటే దాని మీద పేరు రాయొచ్చుగా. ఎందుకు రాయం మనం? దాని మీద రాస్తే అది తుడుపు పెట్టబోతుంది పూర్తిగా. చిరకాలం ఇతని పేరు గుర్తుండాలని అంటే దేని మీద రాయాలి? మనిషి అయితే లేడు, నిద్రించాడు, లోపలికి వెళ్ళిపోయింది శవం, శరీరం. కానీ ఇతను ఎవరో ప్రజలకు తెలియాలనంటే ఈ వ్యక్తి యొక్క పేరు ఖచ్చితంగా ఎక్కడ రాయబడాలి? మనకు కూడా స్టేషనరీ షాప్లో చాలా బుక్స్ ఉన్నాయిగా, రకరకాల పేపర్లు, మంచి క్వాలిటీ ఉన్న బుక్స్, మంచి మందమైన పేపర్లు, దట్టమైన పేపర్లు, లేదా ఒక అట్టముక్క, వాటి మీద రాసుకొని వచ్చి ఆ సమాధికి అతికించచ్చుగా. ఏమవుతుంది? పేపర్ల మీద, అట్టముక్కల మీద పేర్లు రాసి అతికిస్తే ఎండకు, గాలికి, వానకు అది పాడైపోతుంది. ఎండొచ్చినా, గాలి వచ్చినా, ఏమొచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా ఆ పేరు తుడిచిపెట్టబడకుండా ఉండాలనంటే ఈ వ్యక్తి పేరు ఆ సమాధి మీద ఎక్కడ చెక్కబడాలి? బండ మీద చెక్కబడితేనే అది శాశ్వత కాలం ఉంటుందని, అవసరమైతే ఇంకా కొంచెము ఎక్కువగా చెల్లించి, కొందరు చూసే అప్పుడప్పుడు మాకు బాగా కావాల్సిన వారండి, ఎంత దూరమైనా పర్లేదు ప్రయాణం చేసి ఆ మంచి బండ ఎక్కడ దొరుకుతుందో వెతికి ఆ బండ మీద ఇవన్నీ రాద్దాం, వ్రాసి మా ప్రేమ గుర్తుగా దాన్ని పెట్టేద్దాం. మా ప్రేమ ఎప్పుడు అలా శాశ్వత కాలం ఉండిపోవాలి, ఇతని పేరు అలా నిలిచిపోవాలి. వేరే దాని మీద రాయం, మేము ఈ బండ మీదనే రాస్తాం. సమాధుల మీద ఉన్న బండ మీద పేరుండాలనే ఆసక్తి మనకు ఎంతైతే ఉంటుందో ఒక మంచి వ్యక్తి యొక్క పేరు, దేవుడు కూడా, మీరు ఆలోచించాలి ఈ విషయం. నేను బండ అంటున్నాడు ఆయన, ఐఎమ్ ద రాక్ అంటున్నాడు. ఆ రాక్ మీద మన ఇల్లు ఉండాలి, మన పేరు ఉండాలి అని అంటే దేవుడు చేస్తున్న ప్రయత్నం ఏంటో తెలుసా? ఆయన మీద నీ పేరు చెక్కుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అది మనకు అర్థం అవ్వాలి. భూమి మీద ఒక వ్యక్తి కన్ను మూస్తే ఈ వ్యక్తి యొక్క పేరు ఆ సమాధి పలక మీద ముద్రింపబడాలి, బండ మీద ఉండాలి అని ఆలోచన ఉన్నప్పుడు ఇశ్రాయేలునకు బండ అని అంటున్నాడు అక్కడ ఆదికాండంలో. దానితో పాటు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అన్నది చూడండి అక్కడ. ఆ బండ క్రీస్తే. యేసు ప్రభువే బండ అయితే, ద రాక్ అయితే, ఆ బండ మీద చెక్కబడాలట మన పేర్లు, మన గురించి అక్కడ రాయబడాలి. ఒక క్రొత్త నిర్మాణం ప్రారంభించామనుకోండి, ఆ నిర్మాణానికి మూలకారకులు ఎవరో వారి గురించి శాశ్వత కాలం, చిరకాలం గుర్తుండాలని అందరికీ కనపడే విధంగా ఒక బండ మీద పేర్లు రాసి ఆ నిర్మాణానికి అలా భద్రపరిచింటారు.
ఇది ఏ కాలంలో నిర్మించబడింది, దీని వెనుకల కారకులు ఎవరు, ఇవన్నీ బండ మీద రాస్తుంటుంది. అందుకే ఈ నిర్మాణానికి కూడా మీరు అక్కడ డోర్లోకి ఎంటర్ అవుతుండగా రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లోనే ఉంది ఒక బండ, గోడకు పెట్టారు అక్కడ. మీరు ఎప్పుడు కూడా వాళ్ళని మర్చిపోకండి, ఎందుకంటే ఇది నిర్మించబడింది అని అంటే ఒకనాడు అలాంటి పెద్దలు చాలా కష్టపడ్డారు. ముందుకొచ్చి సహకరించిన ఆ చేతులను ఎప్పుడు మర్చిపోకూడదు, అది ఎప్పుడు గుర్తుండాలని దాని మీద అలా రాశారు. అది ఇంకా మీరు ఆలోచిస్తే కొంచెం కాలం మనము దేవునికి చోటిస్తే శాశ్వత కాలం ఆయన మనకు చోటిస్తున్నాడు అక్కడ. అదెలా? హృదయం అనే పలక అని అన్నాడు చూసారా? ఆ హృదయం అనే పలక మీద ఆయన వాక్యములను మనం ముద్రించుకుంటే మన పేరు ఆ బండ మీద ఆయన ముద్రించుకుంటాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4 ఆ బండ క్రీస్తే అంటున్నాడు చూడండి. అక్కడ గివ్ అండ్ టేక్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటుంటాం మనం. నువ్వు ముందు దేవుడిని గౌరవించు, అప్పుడు దేవుడు నీకు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మొర్దెకై గారి విషయంలో ఇందాకనే విన్నాం, రాజుగారు క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు, మేలు చేశాడు, గౌరవించాడు, ఇవ్వవలసిన మర్యాద ఇచ్చాడు. తగిన సమయమందు ఆ రాజు గ్రంథాన్ని తెరిచి, నాకు ఈ వ్యక్తి చేస్తే నేను ఆ మేలును ఎలా మర్చిపోవాలి, నాకు ఈ వ్యక్తి చేసిన దాన్ని నేను ఎందుకు మర్చిపోవాలి, అది అన్యాయం, చేయకూడదు. అలా భూమి మీద ఒక మనిషి మరొక మనిషి మేలు చేస్తే మర్చిపోకుండా, ఇతనికి నేను రుణపడి ఉన్నాను, ఇతనికి నేను ఖచ్చితంగా నేను జీతం ఇవ్వాలి, చేసిన మేలుకు రివార్డ్ ఇవ్వాలి అనే ఆలోచన ఎలాగైతే కలిగి ఉందో, యేసు ప్రభువును బండ మీద మనము నిర్మించబడాలని నిర్ణయం తీసుకుంటే ఆయన కూడా మనకేమిస్తాడంటే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఈ జీతాలు 2 రకాలు. పై వచనం చదివితే 11వ వచనంలో, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. పరీక్షలు జరుగుతున్నాయి, బాగా చదువుకున్నవాడు పాస్ అనే జీతం పొందుకుంటాడు, అనే రివార్డు పొందుకుంటాడు. మేము చదవము సంవత్సరం అంతా, ఎగ్జామ్ అంటే రేపు కదా, అర్ధరాత్రి మేల్కొని ఒక 10 నిమిషాలు చదువుకుంటాంలే, ఆ 10 మినిట్స్ చదువుకుంది రేపు ఎగ్జామ్లో రాలేదనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? దిక్కులు చూడాలి ఎగ్జామ్ హాల్లో, అటు ఇటు. ఎందుకు దిక్కులు చూడాలి? ముందరున్నోడో, పక్కన ఉన్నోడో, వెనకలు ఉన్నోడో, లేకపోతే ఈ పక్కన ఉన్నోడో ఏమైనా కొంచెం చూపిస్తాడేమో అని. బయటికి అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి మాట్లాడుకుంటాడు, ఈరోజు ఒక్కడు చూపించలేదురా నాకు, మాట్లాడుకుంటాడు. ఏమైంది పరీక్ష? ఎత్తిపోయింది. ఎత్తిపోతల పథకం. ఎత్తిపోతల పథకం అదన్నా ఏదో ఒకరోజు సక్సెస్ అయింది. ఎత్తిపోతల పథకం. ఎవరైతే నిజంగా కష్టపడతారో వారు ఉత్తీర్ణులు అవుతారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవించి చివరి క్షణంలో నేను మనసు మార్చుకుంటాను అని అనుకుంటే అది చెల్లదు. అది ఇవన్నీ లెసన్స్. అందుకే నిన్నటి దినాన చెప్పా, మన ఇల్లే, మన కుటుంబమే ఒక అద్భుతమైన పాఠశాల, ద స్కూల్. అక్కడ దేవుని గురించిన విషయాలు ఎన్నో నేర్చుకోవచ్చు. యేసు ప్రభు ఒక కుటుంబంలో భర్త ఎంత గొప్పవాడో ఆ పాత్రను పోషిస్తుంటే, ఆ భర్త కొరకు ప్రాణత్యాగాలు చేశారు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయ, ఇలాంటి గొప్పవారు. పేతురు గారు, యోహాన్ గారు, యాకోబు గారు, పౌలు గారు, స్టెఫెన్ గారు అయితే రాళ్లతో కొట్టబడ్డాడు. నా సర్వస్వం ఈయనే,
అనుకుంటూ వెళ్ళిపోయారు ప్రభువు వెంబడి. దీనికి సాదృశ్యంగా పాత నిబంధనలో అబ్రహాం గారి వెంట శారమ్మ వెళ్ళింది. నేను రానని, నువ్వు పోతే బా దేశం ఎక్కడుందో చూసిరా, తర్వాత నా నుంచి తీసుకెళ్ళు అని అనలేదు. యజమాని అనుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ. ఈరోజు ప్రభువును ఆ విధంగా మనం వెంబడిస్తున్నామా? చిన్ని చిన్ని శ్రమలు, చిన్ని చిన్ని ఇబ్బందులు రాగానే. అందుకే దేవుడు మనకున్న ఈ వాతావరణంలో అప్పుడప్పుడు తుఫాన్ వస్తుంటుంది. హుద్దుద్దో లేకపోతే ఫనీ తుఫాను ఇలాంటిది. అక్కడక్కడ వార్తలు ఏం పడుతుంటాయి, భూకంపం వస్తుందని. అక్కడక్కడ వార్తలు వస్తాయి, ఇదిగో వరదలు వచ్చాయని. భూకంపాలు, తుఫానులు, వరదలు ఇవన్నీ వచ్చిన మానవ మనుగడ మాత్రం భూమి మీద అలా కొనసాగుటకు అప్పుడున్న పరిస్థితులు బట్టి అలా పోయినా, ప్రాణాలు కోల్పోయినా అన్ని సందర్భాలలో, అసలు బైబిల్లో జరిగిన సందర్భాలు మీరు ఒకసారి గమనిస్తే, నోవహు గారి కాలంలో వరద వచ్చింది. ఎవరు కూడా ఆపలేనంత వరద వచ్చింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి, భూమిలో ఉన్న ఊటలు తెరవబడ్డాయి, నదులు సముద్రాలు పొంగి ప్రవహించాయి. అంత భయంకరమైన విపత్తులో నుండి దేవుడు ఎన్నుకున్న వారిని ఆ జలప్రళయంలో నుండి అలా బయటికి తీశాడు. మిగిలిన వారు, ఆయనను వెంబడించని వారు అలా కొట్టుకుని వెళ్ళిపోయారు. సరే, అది అయిపోయింది. నీటి వలన వచ్చిన ప్రమాదంలో నుండి బయటికి లాగాడు దేవుడు నోవహు గారిని, కుటుంబాన్ని. 2, ఆకాశం నుండి నీరే కాదు అగ్ని కూడా కురుస్తుందని సొదొమ గొమొర్రాల పైన అగ్ని కురిచినప్పుడు ఒక కుటుంబాన్ని బయటికి తీశాడు. అలా వారి మీద అగ్ని కురిపించబడుతున్న, నీ మీద మాత్రం నేను వేయాలని నాకు ఇష్టం లేదు, నేను కాపాడుకుంటానని బయటికి తీశాడు. గొప్ప తుఫాన్ వచ్చినా తనను వెంబడించిన వారిని దేవుడు రక్షించాడు. భయంకరమైన అగ్ని గంధకాలు భూమి మీద పడినా తాను ప్రేమించిన వారిని దేవుడు రక్షించి బయటికి తీశాడు. ఇంకా ఆలోచిస్తే మోషే గారి కాలంలో కోరహు కుటుంబీకులందరినీ భూమిలా నోరు తెరిచి ఐస్ క్రీమ్ మింగేసినట్లు మింగేసింది. అది ఘోర భూకంపం. అది దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు. అక్కడ ప్రత్యేకపరచుకొని తన వారిని పక్కన పెట్టాడు. తనను కాని వారిని అందరినీ, ఆయనను విసర్జించిన వారందరినీ, హేళన చేసిన వారందరినీ భూకంపానికి లేదా భూమి నోరు తెరిచి మింగే అన్నాడు, మింగేసింది అక్కడ. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? మన జీవితంలో కూడా నోవహు గారి కాలంలో వచ్చినంత భయంకరమైన తుఫాను లాంటి సందర్భాలు మన జీవితంలో ఎదురవ్వచ్చు. దీన్ని నేను భరించలేను అనే స్థితిలోనికి మన జీవితాలు వెళ్ళిపోవచ్చు. అదే ఆకాశం నుండి కురిసిన అగ్నికందకాలు లాంటివి. అగ్నికందకాలు కురుస్తుంటే బయటికి తీశాడు అని ఒక సందర్భం అనుకున్నాం. మరొక సందర్భంలో ఏకంగా అగ్నిలోనికే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, షద్రక్ మేషక్ అబేద్నెగోల పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడా మీరు నావారు అన్నప్పుడు అందులోంచి బయటికి తీశాడు దేవుడు. యేసు ప్రభువుని ద సేవియర్ అని ఊరికనే అనలేదు. యేసు అనే పదానికి రక్షకుడు, సేవియర్ చేసే కార్యాలు మన ఊహలకు అందవవి. ఎందుకు? మనం చెప్పుకున్న ఈ అన్ని సందర్భాలు, అటు నోవహు గారిది, లోతు గారిది, మోషే గారి కాలం, షద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నవారు ఎవరి మీద తమ జీవితాలను నిర్మించుకున్నారంటే దేవుడు ఆ బండ మీద తమ జీవితాలు నిర్మించుకున్నారు. కనుకనే అగ్ని వచ్చినా, భూకంపం వచ్చినా, ప్రళయం వచ్చినా ఏమీ కూడా చెక్కు చెదరకుండా అలా సాగిపోయింది వారి జీవితం. అందుకే మనల్ని కూడా దేవుడు ఒక మాటతో హెచ్చరిస్తున్నాడు. అక్కడ పేతురు గారు రాసిన పత్రికల్లో ఒక మాట చూసి మనం ముగించుకుందాం. ఇక పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము. నశించిపోవు సువర్ణము అంటే బంగారం. ఒకరోజు ఇది కూడా భూమి మీద నశించిపోయేదే.
కొందరు శవాల దగ్గర బంగారం ఏరుకుంటాంటారు. ఎలా? అరే ఉన్నన్ని రోజులు అన్నీ వేసుకొని ధరించుకొని జీవించారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. వరుసకు నా తల్లే నా తండ్రే, ఉంగరాలు అన్నీ ఉన్నాయి, మెడలో గొలుసుంది, ఇతన్నైతే మట్టిలోకి పెట్టాలి, పోతూ పోతూ దీన్ని ఎందుకు మనం వదులుకోవాలి అని అన్నిటినీ తీసి భద్రపరచుకొని ఆ బాడీని లోపలికి పంపిస్తాం. మనం గమనించారు ఎప్పుడైనా ఇట్లాంటివి? బంగారంతో పాటు మనం ఎప్పుడైనా ఎవరైనా పాతి పెడతామా చెప్పండి? ఇది మట్టిలోకి పోవాలి. మనం ప్రేమించావుగా మొన్నటి వరకు. దేవుడు అంటున్నాడు, అది నశించిపోయేది, బంగారం శాశ్వతమని ఇంట్లో పెట్టుకుంటున్నావేమో. నీ దగ్గర ఉన్నా కూడా ఒక రోజు బంగారం అయితే ఇంట్లో ఉంటుంది, నువ్వైతే పోవాలి. కానీ ఒకరోజు ఆ బంగారం కూడా ఏమైపోతుందంటే చెప్తున్నాడు ఇక్కడ, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, ఆ బంగారం కంటే అమూల్యమైనది నీ విశ్వాసం. ఆ బంగారము కంటే అమూల్యమైనది మీ విశ్వాసం. ఎవరికైనా మనకు దేవుని మీద ఉన్న విశ్వాసం వెలగల బంగారం కంటే, వెలగల వస్త్రాల కంటే, వెలగల వజ్ర వైడూర్యాల కంటే విలువైనదిగా కనపడుతుందా మన విశ్వాసం, మన ఫెయిత్? విశ్వాసము బంగారం కంటే విలువైనది ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలం అంటే ఇందాక చెప్పుకున్న ఉదాహరణలే. మా దేవుడు రక్షించినా రక్షింపకపోయినా నువ్వు పెట్టిన విగ్రహాన్ని మేము పూజించేదే లేదు అని అగ్నిలోనికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మా దేవుడు ఉన్నాడన్న విశ్వాసం వెళ్ళిపోయే ఆ విశ్వాసంతో అడుగు ముందుకేశారు. ఒకవేళ మా దేవుడు రక్షించడు, ఈ బంగారమే కాపాడుతుందని ఒంటి నిండా బంగారు నగలేసుకొని శద్రక్ మేషక్ అబేద్నెగోలు లోపలికి పోయి ఉంటే ఇంకా ఎక్కువగా కాలిపోయేవారు. ఈరోజు దేవుని మీద మనకున్న విశ్వాసం సకల సంపదల కంటే విలువైనదిగా కనబడుతుందా? Do we see that faith as more richer than any other valuable things or precious things in this world? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నీ జీవితం ప్రభు ఆ బండ మీద నిర్మించబడితే, ఇదిగో వానొచ్చినా వరదొచ్చినా నువ్వు నిలబడతావు. ఆ విధంగా నిర్మించబడకపోతే అగ్నికి నశించిపోతావు, వరదకు కొట్టుకొని పోతావు. నోవహు కాలంలో ఇదిగో వరదొచ్చింది, కొట్టుకుపోయారు. ఎవరు? ప్రభువు మీద తమ జీవితాలను నిర్మించుకోనని వారు. అగ్నిగంధకాలు దేవుడు ఆకాశం నుండి కురిపించాడు. ఆ అగ్నిగంధకాల్లో కూడా నశించిపోయారు. ఎవరు? దేవుని మీద తమ జీవితాలను నిర్మించుకోవాలని ఆశ లేనివారు. మన జీవితాల్లో కూడా, కుటుంబ జీవితాల్లో అనుకోకుండా ఊహించని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అలాంటివి జరిగినప్పుడు మన జీవితాలు తల్లడిల్లిపోతుంటాయి. ఏందబ్బా, నా దేవుడు నిజంగా ఉన్నాడా అని దేవుణ్ణే ప్రశ్నించే స్థాయికి మనం వెళ్ళిపోతుంటాం. ఎవరు కూడా అలాంటి మనసులోనికి మీరు రాకూడదని నా విజ్ఞాపన. ఎవరైనా దేవుణ్ణి అనుమానించి వెనుకడుగేస్తే నీ దృష్టిలో దేవుడు ఒక చేతకాని వాడిగా కనబడుతున్నాడు. ఒక్క మాటకు మన విశ్వాసం ఇంకా ఎక్కువ కావాలి. అదే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు నా స్వరూపమందు నా పోలిక చొప్పున ఉన్నవారు. ఈ భూమి మీద ఏ ప్రాణి కూడా నా స్వరూపమందు నా పోలిక చొప్పున లేరు, మీరు మాత్రమే ఉన్నారు. నా స్వరూపమందున్న మిమ్మును నేను ఎందుకు విడిచిపెడతానని అనుకుంటారు? పదే పదే బైబిల్లో తన భక్తులను హెచ్చరించినప్పుడు భయపడకుడి, మరియా భయపడకుము అని అంటాడు, యెహోషువ భయపడకు అని అంటాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటుంది, కథలకు శోధనలు వచ్చినప్పుడు. ఒకవేళ అలా చలించిపోతే నీకు దేవుని మీద విశ్వాసం లేనట్లే. ఎలా ఉంటుంది మన భక్తి జీవితం? ఆలోచించాలని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. అయితే ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ కార్యక్రమం అంతట్లో నా ప్రభువా మీరే తోడై ఉండి సహాయం చేసి నడిపించారు తండ్రి. ఈరోజు మీరు మాకు వినిపించిన వాక్యమును బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాం. ఎవరైతే మిమ్మల్ని విసర్జిస్తారో వారి పేర్లు ఇసుక మీద రాయబడిన విధంగా ఉంటాయని, ఎవరైతే తమ జీవితాలను మీ మీద నిర్మించుకుంటారో నా తండ్రి,
వారి యొక్క జీవితాలు మీ యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలోను, మీ జీవ గ్రంథంలోను చిరస్థాయిగా, చిరకాలం ముద్రింపబడి ఉంటాయన్న ఒక విలువైన సందేశాన్ని మీరు మాకు దయచేసేందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రభువా. నా తండ్రి, మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మందిరానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని పేరు పేరున వీరికి, వీరి కుటుంబాలకును నా తండ్రి, ఎవరైతే ఇక్కడ వాక్యాన్ని విని ఇంకా 10 మందికి చెప్పగలుగుతున్నారు, వారి ద్వారా రక్షణలో నడిపించబడుటకు మీ సాధనాలుగా వీరిని వాడుకొని రావాల్సిన దీవెలు వీరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మీ దాసురాలు పెద్దలు శ్యామల సిస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి వార్త తన వద్ద నుండి వినుటకు మీరే ద్వారం తెరువమని ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. గతంలో కూడా తన దీన పరిస్థితిని మీ ఎదుట మేము మొరపెట్టినప్పుడు సంఘ ప్రార్థన, ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి మేలు చేశారు. సజీవ లెక్కలో తనని ఇక్కడ చూడగలిగాను. అదే కృపను మరొకసారి ఆ ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్తమైతే రేపటి ఆదివార ఆరాధన కార్యక్రమంలో మేమందరము మరొకసారి ఈ విధంగా కలుసుకుంటే కృప చూపమని వేడుకొంచు మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొంచి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ చెదిరి ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.